ఈ సీజన్లో ఇట్స్ వెరీ కామన్ గొంగళ పురుగు అనేది మునగ చెట్టుకు రావటం అనేది. అయితే మాకు ప్రతి ఇయర్ వస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది. అది ఎక్కువగా రావటం వల్ల అండ్ చెట్టు కూడా చాలా హైట్ అయిపోవటం వల్ల, అంత హైట్లో కాయలు కోసుకోవడం చాలా కష్టం కాబట్టి మేము చెట్టు ఎత్తి తీసేసాం. కానీ ఈసారి ఏమైందంటే చెట్టు తీసేశాక ఆ గొంగళ పురుగుకి ఏం చేయాలో తెలియక గార్డెన్ మొత్తం పాకేసింది. నేను చాలా వీడియోస్ చూశాను, గొంగళ పురుగు ఓన్లీ మునగ పురుగుకే పట్టిద్ది అని. కానీ మాకైతే ఈవెన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా పట్టింది. జామ, బీర, దొండ అన్ని సొర, ఇంకా ఏంటి కరివేపాకు, ఈవెన్ బొబ్బాయి చెట్టుకి, అరటి చెట్టుకి కూడా ఇట్లా చాలా చెట్లకి మాకు గొంగళ పురుగు అనేది వచ్చేసింది. దానివల్ల నేను ఆర్గానిక్గా ట్రై చేశాను. చాలా సర్ఫ్ నీళ్ళు అని ఏదేదో వీడియోస్ చూశాను, ట్రై చేశాను. ఏది మాకు వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి నేను కెమికల్స్ కూడా యూస్ చేశాను. దానివల్ల ఏమైందంటే ఆ ఏరియా వదిలి నెక్స్ట్ ఏరియాలో పడటం స్టార్ట్ అవుతుంది. సో నాకేమర్థమైందంటే ఇది కెమికల్కి కూడా చనిపోలేదు అని. సో మీలో ఎవరికన్నా ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ సీజన్లో గొంగళ పురుగు నుంచి తెలిస్తే చెప్పండి. ఎందుకంటే అది ఎక్కడో ఒకడ అరకొర మిగిలిపోయి ఉందన్నమాట. సో నాకైతే సొల్యూషన్ అయితే కావాలి. సో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి, సరేనా? బాయ్.